తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భీష్మాచార్యుడు అశోక్ గజపతిరాజు. ఎక్కడున్నా ఏ బాధ్యతలు చేపట్టినా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వివాదాలకు అతీతంగా సమాజ శాంతి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలోనూ అదే ఆనవాయితీని కొనసాగించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. తాజాగా ఇప్పుడు గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు గోవా ప్రజలే కాదు, ఇక దేశమంతా శబాష్ అని ప్రశంసించేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ బాధ్యతలు అంటే చట్టసభలో తీర్మానాలపై ఆమోదముద్ర వేయడానికే పరిమితం అన్న భావన ఉంది. పరిపాలనలో గవర్నర్ పాత్ర చాలా కీలకం అన్న విషయం చట్టసభ సభ్యులకు బాగా తెలుసు. గవర్నర్ బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు లాంఛనాలన్నీ పూర్తయ్యాక రాష్ట్రంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేపట్టారు. స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తనదైన ముద్ర వేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గోవా మంత్రివర్గం తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఓ కీలక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయం అమల్లోకి వస్తే ఖచ్చితంగా గోవా రాష్ట్రంలో సరికొత్త మార్పు కనిపిస్తుంది. భౌగోళికంగా చిన్న రాష్ట్రమైన గోవాలో ప్రజలతో పాటు పర్యాటకులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య చెత్త. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుండటంతో దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. ఇక పారిశుద్ధ్యం నిర్వహణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండటంపై గోవా ప్రభుత్వానికి, పాలకులకు విమర్శలు తప్పడం లేదు. ఇక ఈ పరిస్థితుల్లో గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు ప్రత్యేకంగా చొరవ తీసుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశం నలుమూల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చే పర్యాటకుల దృష్టిలో దేశం ప్రతిష్ట ఇనుమడింప చేసేలా గోవా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని పాలకులకు అశోక్ గజపతిరాజు సూచనలు చేశారు. తనను కలిసేందుకు వచ్చే శ్రేయోభిలాషులు, అధికారులు, సాధారణ ప్రజలకు కూడా ఇదే చెప్పేవారు. దీంతో గోవా మంత్రివర్గ సమావేశంలో అశోక్ గజపతిరాజు సూచనలపై చర్చ జరిగింది. కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చల అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గోవా రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో చెత్తను బహిరంగంగా పారబోస్తే తొలిసారి తప్పు కింద 200 రూపాయల జరిమానా విధిస్తారు. ఇక రెండోసారి కూడా ఇదే తప్పు చేస్తే 3 లక్షల రూపాయల వరకు భారీ జరిమానా విధించేందుకు వీలుగా కొత్త చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇక వీటికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గోవా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో కేబినెట్ ఆమోదించిన మార్పుల ప్రకారం గోవా నాన్ బయోగ్రేడబుల్ గార్బేజ్ చట్టానికి సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఈ మేరకు సీఎం ప్రమోద్ సావంత్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, జలవనరుల్లో చెత్త పారబోసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలపై అక్కడి కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణ పెంచి జరిమానాలు విధించబోతోంది.